హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నా యూట్యూబ్ ఫ్యామిలీ ఎలా ఉన్నారండి? అంతా బాగున్నారా? అందరూ బాగుండాలి, మీరందరూ బాగుండాలని నేనైతే అదే మనస్ఫూర్తిగా కోరుకున్నాను. నేనైతే చాలా బాగున్నానండి. మరి ఈరోజు అయితే నేను చేసే వంట మీకైతే వీడియో రూపంలో అయితే చూపిస్తున్నాను. మరి ఈరోజు వంట ఏమనుకుంటున్నారా? మాకైతే కోడిగుడ్లు సోస్ అండి. కోడిగుడ్ల సోసు, కోడిగుడ్లు ఉడకబెట్టకుండా కోడిగుడ్లతో సోసు బంగాళదుంప వేసి కూర అయితే వండుతున్నాను. మరి అది ఎలా వండుతున్నాను, ఎలా చేస్తున్నానో సూపర్ అంటే సూపర్గా ఉంటుందండి. చపాతీలకు కానీ అన్నంలోకి కానీ చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కానీ ఒకసారి ట్రై చేయండి. లాస్ట్ వరకు అయితే వీడియో చూడండి. మీకు నచ్చితేనే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్, సరేనా? మరి వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా? చూడండి ఫ్రెండ్స్, కోడిగుడ్లు సోస్ అయితే ఇలా అయితే చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇక్కడైతే నేనైతే కోడిగుడ్లు అయితే తీసుకున్నాను, 6 గుడ్లు అనమాట. ఇది ఉడకబెట్టకన్నా చేయాలి. 6 గుడ్లు అయితే తీసుకున్నాను. ఇక్కడైతే 2 టమాటాలు అయితే కట్ చేసి పెట్టుకున్నాను. ఇక్కడైతే కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, పచ్చిమిర్చి, అలాగనే ఉల్లిపాయలు, బంగాళదుంప ఒకటి అయితే కట్ చేసుకున్నానండి. ఇక్కడైతే అల్లం వెల్లిపాయ పేస్ట్ అయితే దంచి పెట్టుకున్నాను అనమాట. కోడిగుడ్లు సోస్ అయితే ఇలా చేస్తే చాలా బాగుంటుంది. ఇక్కడైతే నేను మసాలా అయితే ఏంపి కొట్టుకున్నానండి. ఎండుమిరపకాయలు, ధనియాలు, జీలకర్ర, మిరియాలు, దాచిన చెక్క, లవంగాలు, ఏలక బుడ్డలు, అలాగనే బిర్యానీ ఆకు, కొబ్బరి అనమాట. ఇలా అయితే మిక్సీకి అయితే పట్టి పెట్టుకున్నాను. ఇక్కడైతే నేను టమాటా మిక్సీకి పట్టుకున్నానండి. వాళ్ళకైతే టమాటా రైస్ అయితే చేస్తున్నాను అనమాట. మరి కోడిగుడ్లు సోస్కు ఇలా అయితే మసాలా అండి. ఇక్కడైతే ఆయిల్ వేసుకున్నానండి. ఇప్పుడైతే ఉల్లిపాయ ముక్కలు అయితే వేసుకున్నాము. ఇక్కడైతే ఉల్లిపాయ, పచ్చిమిర్చి, జీలకర్ర, కరివేపాకు ఇలా అయితే వేసుకున్నానండి. ఈ తర్వాతకైతే ఇప్పుడైతే ఉల్లిపాయ అయితే ఏగిపోయిందండి. ఇప్పుడైతే అల్లం పేస్ట్ అయితే వేసుకున్నాము. దంచి పెట్టుకున్న అల్లము, తెల్లగడ్డ పేస్ట్ అయితే వేసుకున్నాము. ఈ అల్లం అయితే పచ్చాసన పోయినంత వరకు అయితే వేగాలండి. పచ్చాసన పోయినంత వరకు అయితే వేగాలన్నమాట. ఇప్పుడైతే అల్లం పేస్ట్, ఉల్లిపాయ అయితే ఏగిపోయిందండి. ఇప్పుడైతే నేను కొట్టి పెట్టుకున్న మసాలా అయితే వేస్తున్నాను. వీటిలో ఇలా అయితే నూనెలో ఎంపాలి. మసాలాలు వేపితే చాలా బాగుంటుంది అన్నమాట. రుచి కూడా చాలా బాగుంటుంది. పచ్చివాసన మసాలా అయితే రాకుండా ఉంటుంది అన్నమాట. చూడండి ఇలా. ఇప్పుడైతే మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాలు, బంగాళదుంపలు వేసేద్దాము. ఇలాగనే ఉప్పుకొని వేసేస్తున్నాము. ఉప్పు కూడా వేసేసానండి. ఇలాగనే కాసేపు అయితే మూత పెట్టుకున్నాము. టమాటా రైస్కి అయితే కొవ్వేటి వాళ్ళకి కోళ్ళు అయితే ఇలా ఎంపుతున్నానండి. ఉల్లిపాయలు అన్నీ వేసి కొవ్వేటి వాళ్ళకైతే టమాటా రైస్కి అయితే కోడి అయితే ఇలా ఉడుకుతుందండి. ఇప్పుడైతే వాటర్ అయితే వేసుకుందాము. నేను టమాటా మిక్సీ కొట్టి వేసాను కదా, మరి ఉల్లిపాయలు అన్నీ కోడి ఎంపిన తర్వాత అయితే టమాటా మిక్సీకి కొట్టుకునేది అయితే వేసాను. వాటిలో అయితే కాసేపు మగ్గింది కోడి. ఇప్పుడైతే వాటర్ అయితే వేసానండి. మసాలా అయితే ఇలా ఉడికిపోయిందండి.
ఇప్పుడైతే గుడ్లు అయితే వేసుకుందాం వీటిలోకి. చాలా బాగా వచ్చింది, కలర్ కూడా సూపర్గా ఉందండి, రుచి కూడా అలాగనే ఉందన్నమాట. ఇప్పుడైతే గుడ్లు అయితే వేసుకున్నాము. చూడండి గుడ్లు అయితే ఇప్పుడు ఒక్కొక్కటి అయితే పగలగొట్టి వేయాలన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ఈ మసాలా ఉడికిన తర్వాత అయితే ఇలా అయితే ఒక్కొక్క సాట ఒక్కొక్క గుడ్డు అయితే పగలగొట్టి ఇలా వేసేయాలి. ఇప్పుడైతే కాసేపు అయితే మూత అయితే పెట్టుకుందామండి. కాసేపు అది ఉడికిన తర్వాత అయితే మళ్ళీ తిప్పాలన్నమాట. గుడ్డుకి మళ్ళీ తిప్పుకోవాలి గుడ్డుని. సరేనా, కాసేపు అయితే పెడదాము. ఇలా చేస్తే చాలా అంటే చాలా బాగుంటుందండి, చపాతీ లేకుండా చాలా బాగుంటుంది అనమాట. కాసేపు అయితే మూత పెట్టేద్దాం. ఇప్పుడైతే కాసేపు పెట్టాము కదా, ఇప్పుడైతే ఒక్కొక్కటి తిప్పుకుందామండి. చూడండి ఇలాంటి గంట అయితే తీసుకోండి అనమాట. ముక్కలు కాకుండా బాగా ఈజీగా అయితే తిప్పుకోవచ్చు. చాలా బాగా వచ్చింది ఇలా అన్నమాట. దీనికైతే ఉప్పు, కారం, మసాలా అన్నీ అయితే చాలా బాగా పడతాయండి. చాలా అంటే చాలా బాగుంటుంది అన్నమాట. ఇలా చేసుకుంటే ఇది చపాతీ లేకుండా సూపర్గా ఉంటుందండి. నేనైతే ఇంటి దగ్గర కూడా మా పిల్లలకైతే అప్పుడప్పుడు ఇలా అయితే చేసేదాన్ని. చపాతీలకైతే కారం, ఉప్పు, మసాలా అన్నీ ఇలా అయితే బాగా పడుతుంది వీటికి. చాలా అంటే చాలా బాగుంటుంది. వాటర్ అయితే ఎక్కువైతే వేసుకోకండి. వాటర్ అయితే దీనికైతే తక్కువే ఉండాలి, అంత ఎక్కువ లేదన్నమాట. ఇలా చేసుకున్నప్పుడైతే ఇలా అంటే కొంచెం వెడల్పుగా ఉండేదైతే తీసుకోండి. ఎందుకంటే రౌండ్గా ఉండేదైతే దాంట్లో అయితే ఇలా ముక్కలు అయితే అయిపోతుందండి తిప్పినప్పుడు, ఉడికేటప్పుడు. ఇలా కొంచెం వెడల్పుగా ఉండేదైతే తీసుకుంటే ఈజీగా అయితే దీన్ని తిప్పుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంటుంది. మరి మీకైతే వీడియో నచ్చినట్టుంటే ఒక లైక్ అయితే చేసుకోండి. ఇప్పుడు తిప్పేసాను కదా, మరి కొత్తిమీర అయితే వేసేద్దాము. కాసేపు అయితే ఒక 5 నిమిషాలు అయితే మళ్ళీ మూత అయితే పెట్టుకుందాం అనమాట. ఎలా ఉంది? ఇప్పుడైతే అయిపోయిందండి, దింపేసుకున్నాము. మంట అయితే ఆఫ్ చేసేద్దాం అనమాట. చూడండి ఎలా వచ్చిందో, చాలా బాగుంది. ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మరి మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. ఎలా ఉంది ఫ్రెండ్స్? చూడండి, టమోటా, కోడిగుడ్డు, బంగాళదుంప షోస్ అనమాట. ఇలా అయితే చాలా అంటే చాలా బాగుంటుంది చపాతీలకి. కోవేటి వాళ్ళకి అన్నం కూడా కోడి అయితే ఉడికిపోయిందండి. పక్కకైతే తీసేసాను. వీటిలో అయితే రైస్ అయితే వేసాను అనమాట. చూడండి ఇలా కోడి అయితే పక్కకు తీసి రైస్ అయితే వేసాను. ఇలా ఉంది ఫ్రెండ్స్ చికెన్, చాలా బాగుంది కదా. ఇదైతే కోవేటి వాళ్ళ రైసు, టమాటా రైస్ అనమాట. మాకైతే కోడిగుడ్లతో షోస్ అండి. చాలా అంటే చాలా బాగుంది. మా కూరగానే ఈరోజు సూపర్గా ఉందన్నమాట. వైట్ రైస్ అనమాట. మధ్యాహ్నం భోజనానికి అనమాట. ఇలా ప్లేట్లో అయితే అన్నీ సర్దాను. చూడండి ఫ్రెండ్స్, మధ్యాహ్నం భోజనం అనమాట. కోవేటి వాళ్ళకి ఎలా ఉంది.